ఎల్లమ్మ వచ్చేసావు మళ్ళీ. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మహాశివరాత్రి అయిన ఈ సమావేశానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన పుట్టపర్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, జన సైనికులకి, ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదములు. గత 2 రోజులుగా చూస్తున్నా ఉమ్మడి అనంతపూర్ జిల్లా గర్జిస్తుంది. ప్రపంచంలోనే గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం, ప్రశాంత నిలయం ఉన్న పుణ్యం భూమి అనంతపురం జిల్లా. లవ్ వాల్ సర్వ్ వాల్ అని ఒక సేవా భావం ప్రపంచానికి నేర్పిన వ్యక్తి భగవాన్ సత్యసాయి గారు జన్మించిన భూమి ఈ అనంతపూర్ జిల్లా. మన జిల్లా ధర్మవరం చీరలు కూడా ప్రపంచం మొత్తం ఫేమస్. అనంతపురం జిల్లా ప్రజలు కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు. ఎవరైనా మంచి చేస్తే జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. అలానే జగన్ లాగా తప్పు చేస్తే తోలు కూడా తీసే శక్తి అనంతపూర్ జిల్లా ప్రజలకు ఉంది. 1984లో ఆనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారిని ఇందిరాగాంధీ గారు బర్తరఫ్ చేస్తే ఉద్యమం ప్రారంభమైన గడ్డ ఈ కొత్త చెరువు గడ్డ. ఆనాడు ఉద్యమంలో 2 చనిపోయారు, 6 గాయపడ్డారు. వాళ్ళు చేసిన త్యాగాలు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మర్చిపోదని ఈ సభాముఖంగా ప్రజలందరికీ నేను తెలుపుతున్నాను. బాబు గారు, చంద్రబాబు గారు, భూమి కంటే ఎక్కువ భారం మోసేది మహిళ. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా నేను నా 2 చేతులెత్తి జోడించి ఆంధ్ర రాష్ట్ర మహిళలందరికీ నా నమస్కారం తెలుపుకుంటున్నాను. జగన్ నిన్న ఒక మహిళా సమావేశం ఏర్పాటు చేసుకున్నాడు తల్లి. ఆ సమావేశంలో ఆయన చెప్పుకున్నాడు, ఎవరు చేయని సంక్షేమ కార్యక్రమాలు మహిళలకు చేశారంట. ఈ సభాముఖంగా జగన్ కి నేను కొన్ని సవాళ్లు ఇస్తున్నా. సొంత చెల్లి కన్నీరు పెట్టుకున్న కారణం నువ్వు అవునా కాదా అని అడుగుతున్నా. సొంత తల్లిని మెడబట్టు బయటికి గెంటేసింది నువ్వు అవునా కాదా అని అడుగుతున్నా. ఏకంగా ఈరోజు సొంత చెల్లి ప్రెస్ ముందలొచ్చి నా నాన్ని చంపేసింది జగన్ ఆయన అనుచరులని చెప్పారు, అది అవునా కాదా అని ఈ సభాముఖంగా జగన్ ని నేను ప్రశ్నిస్తున్నా. మనందరం చూస్తున్నాం, షర్మిల గారు బయటకు వచ్చి మాట్లాడటం మొదలు పెట్టిన దగ్గర నుంచి ఈ వైకాపా పార్టీకి పేటీఎం కుక్కలు ఉన్నారు. వాళ్ళకి 5 రూపాయలు కొడితే చాలు అసభ్యంగా పోస్టులు పెడుతున్నారు. చివరికి వాళ్ళ చెల్లమ్మ పైన కూడా అసభ్య పోస్టులు పెట్టించాడు ఈ సైకో జగన్. తల్లి ఆలోచించండి, తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి మనకి న్యాయం చేస్తాడా అని ఆలోచించమంటున్నా. ఇంకా సంక్షేమం గురించి మాట్లాడుతున్నాడు ఈయన. మై డియర్ జగన్, భారతదేశానికి సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. ఆనాడు ఆస్తుల్లో మహిళలకి సమాన హక్కు కల్పించారు. అంతెందుకు, నువ్వు 10th క్లాస్ పేపర్ దొంగిలించే సమయంలో చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు. మీ ఇంట్లో నిన్ను భరించలేక బెంగళూరుకి తరిమేసినప్పుడే చంద్రబాబు నాయుడు గారు మహిళలకి దీపం పథకం తీసుకొచ్చారు. నిన్నగాక మొన్న నువ్వు చంచల్ గూడ జైల్లో ఉన్నప్పుడే బాబు గారు పసుపు కుంకం, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు మహిళలకు అందజేశారు. ఇంకా ఈయన చేసిన మోసాల గురించి కూడా చెప్పాలి తల్లి. ఎన్నికల ముందర ఏం చెప్పాడు తల్లి, సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓట్లు అడుగుతా అన్నాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేశాడు తల్లి. ఆ హామీ గోవిందా గోవిందా. ఇంకొక హామీ ఇచ్చాడు, 45 సంవత్సరాల వయసు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తాన్నాడు. ఏమైందా హామీ? గోవిందా గోవిందా. 3 హామీ కూడా ఇచ్చాడండి. ఏంటది? ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మఒడి ఇస్తాన్నాడు. ఏమైంది హామీ?
గోవింద గోవింద. ఇంకా ఏకంగా మహిళల పేరుతో 30 లక్షల ఇల్లు కడతానన్నాడు. కనీసం 3,000 ఇల్లు కూడా ఈ సైకో జగన్ ఈ రోజు అట్లా. నేను పాదయాత్ర చేసుకున్నప్పుడు చాలా మంది అక్క చెల్లెలు నన్ను కలిశారు. వాళ్ళందరూ ఒకటి కోరారు, అన్నా ప్రొఫెషనల్ కోర్సులు చేయాలనుకుంటున్నాం, నర్సులు అవ్వాలనుకుంటున్నాం, ఇతర కోర్సులు చేయాలనుకుంటున్నాం, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పారు. అది గుర్తించి ఈ రోజు నా తల్లి భువనేశ్వరి అమ్మ కలలకు రెక్కల పేరుతో ప్రొఫెషనల్ కోర్సులు మహిళలు చేయొచ్చు. వాళ్ళు తీసుకునే రుణాలకి ఇంట్రెస్ట్ ప్రభుత్వమే చెల్లిస్తుందని ఈ సభాముఖంగా మహిళలందరికీ నేను హామీ ఇస్తున్నా. బాగా చదవండి, ప్రయోజకులుగా మారండి, మీకు అండగా నిలబడుతుంది తెలుగుదేశం పార్టీ అని ఈ సభాముఖంగా మా అక్క చెల్లెలకి నేను హామీ ఇస్తున్నా. జగన్ ని చూస్తే నాకు ఒకటి గుర్తొస్తాడండి, బిల్డప్ బాబాయ్. బిల్డప్ బాబాయ్. అమ్మా ముఖ్యమంత్రి ఏమైనా సభకి వెళ్తే ఏం చెప్పాలి? గత 5 సంవత్సరాలు ఆయన పీకింది పొడిచింది చెప్పాల. కానీ ఈ మధ్యన జగన్ సభ చూస్తే నాకే పాపం చూసి జాలేస్తుంది. ఆయన రాత్రి కూడా చంద్రబాబు నాయుడు గారి కళ్ళు వస్తారనుకుంటా. అందుకే సభలో చంద్రబాబు గారు పవన్ గారు, చంద్రబాబు గారు పవన్ గారు జపం చేస్తాడు ఈ సైకో జగన్. అసలు మోసానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు జగన్ లాగా ఉంటుందండి, అచ్చు జగన్ లాగా ఉంటుంది. జగన్ చూస్తే నాకు గుర్తొచ్చేది కోడి కత్తి, జగన్ ని చూస్తే గుర్తొచ్చేది బాబాయ్ గుండెల పోటు, జగన్ ని చూస్తే గుర్తొచ్చేది తల్లి చెల్లి ఆవేదన. ఈ రోజు జగన్ అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది తల్లి, నాకే ఆశ్చర్యంగా ఉంది. ఈ సభాముఖంగా జగన్ చెప్తున్నా, నైనా జగన్ నువ్వు చెడ్డీలు వేసుకుని తిరిగే సమయంలోనే భారతదేశానికి అభివృద్ధి పరిచయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చారు. హైటెక్ సిటీ గాని, జినోమ్ వ్యాలీ గాని, ఫార్మా సిటీ గాని, మైండ్ స్పేస్ గాని, ఔటర్ రింగ్ రోడ్ గాని, హైదరాబాద్ లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా కట్టించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంతెందుకు గత 5 సంవత్సరాలు అంటే 2014 నుంచి 2019 మధ్యన అనంతపూర్ జిల్లాకు కూడా కియా మోటార్స్ తీసుకొచ్చిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారికి. ఇంతేకాదు ఒక హీరో మోటార్స్, ఫాక్స్కాన్, హెచ్సిఎల్ ఇలా చెప్పుకుంటా పోతే ఒక రోజంతా పడుతుంది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పరిశ్రమలు చెప్పేదానికి. అంతెందుకమ్మా, జగన్ కి ఇష్టమైన చంచలగూడ జైలుని కూడా అభివృద్ధి చేసిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ సభాముఖంగా జగన్ కి నేను ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా. టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి, సంక్షేమ అభివృద్ధి పైన చర్చకు నేను సిద్ధం, నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. మళ్ళీ విజయసాయి రెడ్డి వస్తాడు, సకల శాఖ సలహాదారుడు సజ్జల వస్తాడని చెప్పి పారిపోదు. మై డియర్ జగన్, నీకు దమ్ము ధైర్యం ఉంటే చర్చకి రమ్మని ఈ సభాముఖంగా నేను పిలిపిస్తున్నా. అమ్మా జగన్ ని చూస్తే నాకు కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు. కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఆయనకి 2 బటన్లు ఉన్నాయి తల్లి, మీ కంపెనీ బులుగు బటన్, కానీ బల్ల కింద ఒక బటన్ ఉంది తల్లి, ఈ రంగు ఎర్ర రంగు బటన్, ఎర్ర రంగు బటన్ తల్లి. బులుగు బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. నేను ఒప్పుకుంటున్నా, అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. కానీ అదే వారం ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి, ఇట్లా టిక్ అని నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు విషయం పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు పెంచి, గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధర పెంచి, క్వార్టర్ బాటిల్ ధర పెంచి, ఇంటి పన్ను పెంచి, చెత్త పన్ను పెంచి, నిత్యావసర సరుకుల ధరలు పెంచి, ఇంకా కటింగ్ మాస్టర్ అన్నా కదా, అన్న క్యాంటీన్ కట్, చంద్రన బీమా కట్, విదేశీ విద్య కట్, పండగలకు ఇచ్చే కానుకలు కట్, పెళ్లి కానుకలు కట్, ఇట్లా చెప్పుకుంటా పోతే భారతదేశంలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక వ్యక్తి, ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. అమ్మా అనంతపూర్ జిల్లా అంటే మా కుటుంబానికి చాలా ప్రేమ. దానికి కారణం ఆనాడు అన్న ఎన్టీఆర్ ని ఇక్కడ శాసనసభ్యుడిగా గెలిపించి ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రానికి పంపించింది ఈ అనంతపురం జిల్లా. అందుకే అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి
బాబు గారి వరకు డబల్ ప్రేమతో అనంతపూర్ జిల్లాని అభివృద్ధి చేశాం. మీకు మా పైన ఎంత ప్రేమ ఉంటుందంటే మీకు చేతులు ఇవ్వాలంటే నాకు భయం వేస్తుంది. ఈరోజు ప్రేమతో గీరేస్తారు, గట్టిగా నొక్కుతారు. పాదయాత్రలో అయితే ఒకటి కొరికారు, పెడితే ఒక తాతయ్య గట్టిగా చేయలాగితే ఇప్పుడు కూడా నొప్పి తగలేదని. అంత ప్రేమ, అంత అభిమానం మీరు నాకు చూపిస్తున్నారు. అమ్మా, మనందరం చూడాలి. అనంతపూర్ జిల్లాని ఆనాడు పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాం. ఎవరు ఊహించిన విధంగా కియా మోటార్స్ ని తీసుకొచ్చాం. 50,000 మందికి ఉద్యోగాలు, ఉపాధి కూడా కల్పించింది మన ప్రభుత్వం. ఇక్కడున్న మహిళలందరికీ నేను హామీ ఇస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు, పవన్ అన్న కలిసి బాబు సూపర్ 6 ప్రకటించారు. దాంట్లో మొదటి హామీ మన ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా అందజేస్తాం. అంతేకాదు స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్ లో ప్రతి ఏడా 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఒక బిడ్డ ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా రైతులు ఆదుకునేదానికి ప్రతి ఏడా 20,000 రూపాయలు ఆర్థిక సాయం కూడా మన ప్రభుత్వం చేస్తుంది. ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తాం. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మీ అకౌంట్ లో మన ప్రభుత్వం జమ చేస్తుంది. ఇంకా 6వ హామీ ఏంటి? మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. ఈ సభాముఖంగా జగన్ నేను సవాల్ ఇస్తున్నా. గత 5 ఏళ్లుగా నువ్వు బీసీలకి ఏం చేశావు? 26,000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టావు. ఏకంగా 300 బీసీలని చంపేశాం. మనం చూసాం, అమర్నాథ్ గౌడ్ ని చంపేశారు, నందం సుబ్బయ్య గారిని చంపేశారు, చంద్రయ్య గారిని చంపేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త జాలయ్యని కూడా ఎలా చంపేశారో మనందరం చూశాం. అంతేకాదు బీసీలకి రావాల్సిన 30 సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం రద్దు చేసింది. బీసీ సప్లైన్ ద్వారా రావాల్సిన 75,000 కోట్ల నిధులు పక్కదారి మళ్లించింది ఈ ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అందాల్సిన రిజర్వేషన్ కూడా 10% తగ్గించింది ఈ ప్రభుత్వం. అందుకే మొన్న జేహో బీసీ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఆ జేహో బీసీ సభ సాక్షిగా పవన్ అన్న బాబు గారు ఒక బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. దాంట్లో మొదటి హామీ 50 సంవత్సరాలు వచ్చిన బీసీ సోదరులకి ప్రతి నెల 4,000 రూపాయల డబ్బులు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా బీసీ సప్లాన్ ద్వారా 5 సంవత్సరాలు 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. స్వయం ఉపాధి కల్పించేదానికి 5 సంవత్సరాలు 10,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెడతాం. అంతేకాదు ఇలా ఖర్చు పెట్టి మెరుగైన పనిముట్లు కూడా అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా చంద్రన బీమా 10 లక్షలు చేస్తాం. బీసీ సోదరుల ఇంట్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక కింద 1,00,000 రూపాయలు కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది. దశాబ్దాలుగా మనం ఒక ఇబ్బంది ఎదుర్కొంటున్నాం. 6 నెలలకు ఒకసారి వెళ్లి మన బీసీ సర్టిఫికేట్ రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన సమయం మొత్తం ఆఫీసర్ల చుట్టూ తిరుగుతుందో సరిపోతుంది. అందుకే మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బీసీ సోదరులకి పర్మనెంట్ కాస్ట్ సర్టిఫికేట్ కూడా అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా బీసీల భవనాల్లో కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఆనాడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు వేలాది భవనాలు పనులు ప్రారంభించాం. మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి 2 సంవత్సరాలు ఆ పనులు కూడా పూర్తి చేస్తామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. అంతేకాదు బీసీలని కాపాడడానికి ఒక ప్రత్యేక రక్షణ చట్టం కూడా తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా బీసీ సోదరులందరికీ నేను హామీ ఇస్తున్నా. అనంతపురం జిల్లాని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు 1,30,000 రైతులకి 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ అందజేశాం. అంతేకాదు హార్టికల్చర్ హబ్ గా అనంతపురం జిల్లాని అభివృద్ధి చేశాం. ఏకంగా అరటి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేశాం. ఆనాడు ఇన్పుట్ సబ్సిడీ అందజేశాం.
ఒక సంవత్సరం కరువు వస్తే ఏకంగా 2,000 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా రైతులకు అందించిన ప్రభుత్వం మన ప్రభుత్వం. ఇంతేకాదు రోడ్లు గాని బ్రిడ్జిలు గాని తాగునీటి ప్రాజెక్టులన్నీ చేసింది తెలుగుదేశం పార్టీ. కానీ ఏం జరిగింది 2019లో? పాలిచ్చే ఆవు వద్దని తన్నే దున్నపోతూ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. అవునా కాదా తల్లి? ఈరోజు ఈ ప్రభుత్వం ఒక దున్నపోతులాగా మనకి తంతుంది. అందుకే ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మనకుండే 2 నెలలు, ఈ